నేను యూట్యూబ్స్లో చాలా వరకు వెతికాను. అనంతపూర్లో ఒకరిది వచ్చింది K9 ట్రైనింగ్ అని చెప్పేసి. బట్ నాకు అంటే ట్రస్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను మీ వీడియోస్ చూసిన తర్వాత ఇప్పుడు నాకు ప్రూఫ్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, టుడే మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి మరొక జర్మన్ షెపర్డ్ పప్పీ అయితే వచ్చిందండి. ఎంత క్యూట్ గా ఉందో యా. సో మరి ఈ జర్మన్ షెపర్డ్ పేరెంట్స్ అంటే స్వాములు, సో ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. సో ముందుగా లెట్ మీ ఇంట్రడ్యూస్ దెమ్. సో నమస్తే స్వామి, వెల్కమ్ టు ద బాలూస్ కెనిన్ ఫ్యామిలీ. సో సే హాయ్ టు అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ. స్వామి హాయ్. 1 2 3 come on. నా పేరు ప్రదీప్ స్వామి. మేము ధర్మవరం నుంచి వస్తున్నాము. అండ్ మా జర్మన్ షెపర్డ్ నేమ్ వచ్చేసి మ్యాక్స్. 4.5 months మ్యాక్స్కి ఇప్పుడు. సో నేను మ్యాక్స్ని తీసుకున్నప్పుడు చాలా వీడియోస్ సెర్చ్ చేశాను అనమాట యూట్యూబ్లో. అంటే ట్రైనింగ్కి ఇద్దాము, ఎందుకంటే ఇప్పుడు ఇవి కొంచెం ఈ బ్రీడ్ అనేది కొంచెం అగ్రెసివ్ బ్రీడ్ కాబట్టి, ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి, సో కొంచెం బేసిక్ ఒబీడియన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి, లేకోకుంటే అటాక్ చేయడం కానీ అట్లా ఉంటుంది అని చెప్పేసి పప్పీని తీసుకున్నప్పుడే నేను సర్చింగ్ కోసం నేను 1.5 పప్పీ అప్పుడు తీసుకున్నాను. మీకు ఈ 2 months పప్పీ అప్పుడు కాల్ చేశాను నేను. యాక్చువల్గా అప్పుడు కాల్ చేస్తే నేను యూట్యూబ్స్లో చాలా వరకు వెతికాను. అనంతపూర్లో ఒకరిది వచ్చింది K9 ట్రైనింగ్ అని చెప్పేసి. బట్ నాకు అంటే ట్రస్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను మీ వీడియోస్ చూసిన తర్వాత ఇప్పుడు నాకు ప్రూఫ్ అన్నమాట. సో ఆల్రెడీ వేరే పప్పీస్ ఎలా ట్రైన్ అవుతున్నాయి ఏంటి అనేది నాకు అక్కడ ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అయింది అనమాట. సో నా పప్పీ కూడా అక్కడికి వెళ్తే మంచిగా ట్రైన్ అవ్వగలదు అనే ట్రస్ట్ తోనే నేను ఇంకా వేరే ఎక్కడ మళ్ళీ ఇక సెర్చ్ చేయకోకుండా డైరెక్ట్ సారీ కాంటాక్ట్ చేయడము. సారీ కాంటాక్ట్ చేస్తే ప్రెసెంట్ 2 months కదండి, 2 months వరకు స్లాట్స్ లేవని చెప్పడము. సో 2 months తర్వాత అంటే దీనికి ఎలాగో 4 months వస్తుంది కాబట్టి 4 months తర్వాత కరెక్ట్ గా ఏజ్ కూడా సరిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ స్లాట్ బుకింగ్ చేసుకోవడం జరిగింది. యా, థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఫర్ చూసింగ్ మీ. సో ఫ్రెండ్స్, సార్ చాలా చక్కగా క్లియర్గా అంటే డీటెయిల్డ్గా చెప్పేశారు. సో యాక్చువల్గా సార్ వచ్చేసి ధర్మవరం అంటే అనంతపూర్ డిస్టిక్ అండి, మంది ఆదోని. సో మోస్ట్లీ ఆల్మోస్ట్ 135-140 kilometers వచ్చి ఉంటుంది మీకు డిస్టెన్స్. 160 వచ్చిందా? సో ఓకే. సో సార్ వాళ్ళు ఆల్రెడీగా పప్పి కొన్న తర్వాత సెర్చ్ చేసాం ట్రైనింగ్ కోసం ఎక్కడైతే బాగుంటుంది అనేసి, వాళ్ళ ఏరియాలో కూడా చూసారంట. బట్ ఫైనల్గా మన ఛానల్ని ట్రస్ట్ చేశారు, మన ట్రైనింగ్ వీడియోస్. ఎందుకంటే మన వీడియోస్ అన్నీ కూడా పబ్లిక్గా ఉంటాయి ఫ్రెండ్స్, మీరు అందరు చూస్తూనే ఉంటారు. అండ్ నా అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలామంది, ఇంకా నా అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో చాలామంది ఫాలో అవ్వట్లేదు. అవ్వండి, షార్ట్స్ చాలా బాగా వస్తాయి అందులో. సో యూట్యూబ్లో అంటే నేను రేర్గా పెడతా ఉంటాను. సో వాటిలో అయితే కనుక స్టోరీస్ గాను రీల్స్ గాను ఎప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాను అనమాట. ప్రతి పప్పిది వచ్చిన పప్పిది 3-4 daysకి ఒకసారి అట్లా అవి కమెంట్స్ నేర్చుకున్న తర్వాత ఆ కమెంట్స్ని నేను అవి ఎలా చేస్తున్నాయి, కొన్ని నాటీ థింగ్స్ ఇవన్నీ కూడా నేను పెడతా ఉంటాను. ఎవరైనా ఫాలో అవ్వకుంటే సో ఫేస్బుక్ వచ్చేసి బాలు క్రిష్ అండ్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి బాలూస్ కెనిన్ సెర్చ్ చేయండి. లేదా మనం ఇప్పుడు మనది మధ్యలో ఇంట్రడ్యూస్ తర్వాత ఒకటి వస్తుంది కదా క్లిప్, 9 seconds క్లిప్ వస్తుంది అనమాట మన బాలూస్ కెనిన్ గురించి. సో లక్కీ వస్తుంది స్పెట్స్ పెట్టుకొని. సో అక్కడ ఐడి నేమ్స్ కూడా ఎలా ఉంటాయి, పేర్లు అనేది కూడా మీరు చూడొచ్చు. అండ్ స్వామి, సో పప్పీ జర్మన్ షెపర్డ్ అండ్ హే మ్యాక్స్ కమ్ హియర్. కొంచెం జర్నీ చేసి వచ్చాడు కదా, అలసిపోయాడు. అవును. ఓ బేటా గుడ్ బాయ్. You like me na? Look at his wagging tail. లేదు స్వామి, మామూలుగా మేము చూస్తున్నాం కదా ఎవరి మీదకి అటాకింగ్ అయితే పోడు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. అదొకటి ఉంది, ఇట్స్ a teething stage. Okay, no problem. ఒకటి ఉంది, అది ఒక్కటి లేకపోతే ఇంకా అసలు పప్పి చాలా గుడ్ బై ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీ. గుడ్ బై నాన్న. సరే గుడ్ బై. అమ్మో గుడ్ బై. ఓకే. సో ఇది మ్యాక్స్ అండి, జర్మన్ షెపర్డ్ బ్రీడ్. సో నౌ 4th month రన్నింగ్ స్వామి. 4.5 months. 4.5 months అంటే 4 months కంప్లీటెడ్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మ్యాక్స్ గారి ఫుడ్ డ్రైవ్ చెక్ చేయబోతున్నాము. మ్యాక్స్ చూడండి, సార్ వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే పట్టి లాగేస్తున్నాడు అనేసి. అట్లా ఓకే ఎస్. సో వాడికి తెలియాలి ఎట్లా మనం ఫుడ్ డెలివరీ, మనం ఎట్లా డెలివరీ ఇస్తున్నామో నాకు అర్థం అవ్వాలా. గుడ్ జాబ్, సిట్, గుడ్. ఎస్ నేర్చుకున్నాడు సార్. ఎస్ that's good boy. Yes, good job. Yes, good job. Max, come. Good boy. Yes, that's nice. సో మనం ఫుడ్ డెలివరీ అనేది పర్ఫెక్ట్ గా ఇవ్వకపోతే మన హ్యాండ్స్ ఫింగర్స్ కట్ అయ్యే ప్రమాదం ఉంది. మ్యాక్స్ రెడీ? లెట్స్ గో. గెట్ ఇట్. దట్స్ గుడ్. మ్యాక్స్. yes, nice. Yes,
yes, that's good, yes, easy beta, that's good. Max ready? Max, get it. Idunju. Pattan beta pattan kortadu. No. Good. Max ready? You want this? Go. Yay! Good boy. Max, come here. Yes. Good boy. Yes. So food drive అయితే బాగుంది ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. కాకపోతే టేకింగ్ మన హ్యాండ్లో నుంచి తీసుకునేది మాత్రం పర్ఫెక్ట్గా నేర్పించుకోవాలి. దాని మీద మనం కొద్దిగా ఒక 3-4 సెన్స్లో మనం దాన్ని అలవాటు చేయొచ్చు. గుడ్ జాబ్. Come eat it. So now I am checking. Okay. So food aggression కూడా ఏం లేనట్టుంది. ఫుడ్ అగ్రెషన్ ఏం లేదు. గుడ్ జాబ్. మామూలుగా మేము ఇంట్లో తినిపిస్తుంటాం కదా, అగ్రెషన్ అనేది ఏం తినేటప్పుడు బౌల్ తీసుకొని పక్కకు తీసుకొని వెళ్ళిపోయినా కూడా వెనకలు వస్తాడే. కానీ ఇట్లా ఐడియా ఉన్న వాళ్ళు అంటే మీరు పప్పిని కొన్న తర్వాత మీలాగా ఇట్లా కొద్దిగా కనీసం రీసెర్చ్ చేసి ప్రాపర్ గా కొన్ని విషయాలు పాటిస్తే కనుక కొద్దిగా పప్పి అనేది మంచి కండిషన్ లో రైజ్ అవుతుంది అనమాట. కొంతమంది తెలియక ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతుంటారు కదా, అవి ఏమైతాయంటే అలా ఒంటరిగా తిన్నాం అలవాటు పడి నెక్స్ట్ టైం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాది ఫుడ్ తీసుకెళ్ళిపోతారని ఒక పొసెసివ్నెస్, ఒక అబెసివ్ పెరుగుతుంది. కమ్నా గుడ్ బాయ్. ఓకే గుడ్. దగ్గర ఉంటాం సార్ మేము, కంపల్సరీ ఫుడ్ పెట్టినప్పుడు ఇట్లా అంటూనే ఉంటాం తిన్నక్క. నైస్ మేడం, వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్ కేరింగ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫుడ్ డ్రైవ్ చూసారు కదా, నెక్స్ట్ మనం బాల్ డ్రైవ్ అనేది చెక్ చేద్దాం. అయిపోయిందా ఫుడ్? ఇంకా చూడగా బౌల్ ఇక్కడ ఫుడ్ బౌల్ కోసం చూస్తాడు. సో యు వాంట్ ప్లే విత్ ది టాయ్? ఫస్ట్ ఇది తీసుకో. ఓకే నెక్స్ట్. సో ఇప్పుడు మనము టాయ్ మీద అంటే టాయ్ డ్రైవ్ అంటే ప్లే డ్రైవ్ అంటాము, దీన్ని చెక్ చేద్దాం. వాట్ ఈస్ దిస్ సౌండ్? వాట్ ఈస్ దట్ బేటా? ఫస్ట్ ఇదే చెక్ చేస్తారా నీకు ఫుడ్ కన్నా? ఇది చెక్ చేసిన బాగుండు. చిన్న బాల్కి అయితే వెనకాల పడతాడు స్వామి, కొంచెం పెద్దగా ఉంది కదా ఇది. అవునవును, కొంచెం పెద్దగా ఉంది అండ్ ఇట్స్ మేకింగ్ సౌండ్ నా, సో స్పీజీ సౌండ్ వస్తుంది కదా అట్లా. ఇక్కడ స్వామి పప్పి దగ్గర పో, ఆడిపి చూద్దాం బాలే ఎట్లా ముందుకి. పెద్ద పెద్ద బాలేనే పాపం మ్యాక్స్ కి. ఇవే పప్పీలు బాల్ అలవాటినాక అది హ్యాండిల్ ఉంది కదా సార్, పట్టుకొని పరిగెడితే రామన్న రావు అప్పుడు ఇంకా బాగా ఆడతాయి. దనా మ్యాక్స్ యు వాంట్ దిస్? దట్స్ గుడ్ బాయ్. యా హి ఇస్ రియాక్టింగ్. చిన్నవి తెగినా పట్టుకునే ట్రై చేస్తాడు. గుడ్ బాయ్. వాంట్ దిస్? ముందున్నా మీరు ఏం కాదు సార్. దాన్ని హైలైట్ చేయండి సార్, దాని రియాక్షన్, మనకు దాని ఎక్స్ప్రెషన్స్ చూడగా పప్పి ఉండే అప్పుడే హెడ్ కొద్దిగా ఇట్లా బెండ్ చేసి అది ఏంటా కొత్త వస్తువు ఏంటి అనేది అది దాని మైండ్లో రన్ అవుతుంటారు అనమాట. గుడ్ బాయ్ మ్యాక్స్. ఇట్స్ ఓకే ఇక్కడ దా మ్యాక్స్ కమ్. యు వాంట్ దిస్? గో గుడ్ జాబ్. ఓకే ఇట్స్ ఓకే. సో ఓకే ఫ్రెండ్స్, మీకు అన్ని వీడియోస్ చూస్తూనే ఉంటారు. సో పప్పీస్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న టాయ్స్ వాటికి తెలియదు, అంటే కొత్త టాయ్స్ అయ్యేసరికి అవి కొద్దిగా దాని పట్ల రియాక్ట్ అవ్వడానికి టైం తీసుకుని కొన్ని అయితే రఫ్గా ఉంటాయి. ఇంకా వేసిన వెంటనే వాటిని పరిగెత్తి చేసి మీరు చూస్తుంటారు. ఇంతకుముందు రుద్ర వచ్చిండే ల్యాబ్, సో బాల్ వేస్తే ఎట్లా వచ్చిందంటే బీగలు వచ్చిండే ఎగిరెగిరి వస్తుంది దాని మీద. సో ఇట్స్ ఓకే. కొన్ని ఏంటంటే కాస్త టైం తీసుకుంటాయి అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క మ్యాక్స్ ఇంట్రడక్షన్ వీడియో. సో మన దగ్గర అన్ని పప్పీస్ ఎలా మంచిగా ట్రైన్ అవుతాయో అలాగే మన మ్యాక్స్ కూడా. ప్లీజ్ స్టాప్ ద సౌండ్. డిస్టర్బ్ అవుతుంది. ఇట్స్ ఓకే బేబీ. యా సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మన మ్యాక్స్ గాడి ఇంట్రడక్షన్ అండి. సో సార్ వాళ్ళైతే మన దగ్గర చాలా కష్టపడి పాపం అర్లీ మార్నింగ్ అండి, ఇప్పుడు టైం జస్ట్ 6:57 అవుతుంది. వాళ్ళు ఆల్మోస్ట్ 3:34కి అక్కడ మీరు స్టార్ట్ అయ్యి యాక్చువల్లీ ఓకే మీరు రెడీ అవ్వడం అంత మొత్తం. సో అంత అర్లీగా, ఎందుకంటే నాకు టైం అంటే అర్లీ మార్నింగ్ పప్పీస్ ఇచ్చారనుకోండి డే టైం మనకు చాలా ఉంటుంది కాబట్టి, అంటే ఇప్పుడు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు నైట్ 10 వరకు మనకు టైం ఉంటుంది కాబట్టి పప్పీ అనేది అడ్జస్ట్ చేసుకోగలుగుతాం అనమాట. సమీ ఓ సమీ కొద్దిసేపు ఉండు సమీ, నీ వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది.
అయ్యో. సో కాబట్టి పప్పీస్ ఈజీగా మనకు అంటే మాకు టైం ఉంటుంది వాటితో టైం స్పెండ్ చేయడం కోసం, ఎస్పెషల్లీ ఇలాంటి వీకెండ్స్ సండే కాబట్టి. సో కాబట్టి నా రిక్వెస్ట్ మేరకు సారు పాపం అర్లీ మార్నింగ్ ఫ్యామిలీని అంతా పాపం పిల్లలు స్వాములను కూడా లేపేసి సో తీసుకొచ్చేసారు పప్పిని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పేషెన్స్ స్వామి. మేడం మీకు కూడా మేడం థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఫస్ట్ మేడంకి నమస్తే పెట్టలేదు, అంటే కింద విష్ చేశారులేండి చూసిన వెంటనే. యా, సో ఫ్రెండ్స్ మన దగ్గర అన్ని పప్పీస్ ఎలా మంచిగా ట్రైన్ అవుతాయో మన మ్యాక్స్ గారు కూడా మన దగ్గర మంచిగా ట్రైన్ అయ్యేసి మన ఇన్స్టిట్యూట్కి ఉన్నటువంటి బాలూస్ కేనే అనుకున్నటువంటి ఈ నేమ్ని మరింత పై స్థాయికి తీసుకెళ్తారని అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్.